Hi friends, నా పేరు సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ టెక్ 4 యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి సింగిల్ డోర్ ఎల్జీ ఫ్రిడ్జ్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాము. యాక్చువల్గా ఎల్జీని అయితే వీటిని సింగిల్ డోర్ డబుల్ డోర్ని అయితే ఫ్రిడ్జ్ అనేసి అయితే అనము. మరి ఏమంటాం అనేసి అయితే మీకు డౌట్ అనేది అయితే రావచ్చు. సింగిల్ డోర్ డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ని అయితే మనం రిఫ్రిజిరేటర్ అనేసి అయితే అంటాము. అయితే ఫ్రిడ్జ్ అనేసి దేన్ని అంటారు అనేసి మీకు ఇంకో డౌట్ అనేది అయితే రావచ్చు. మనకి ఏదైతే ఐస్ క్రీమ్ షాప్స్ లేకపోతే అలాంటివి అయితే ఉంటాయి కదా, సో అలాంటి వాటిని అయితే మనం ఫ్రిడ్జెస్ అనేసి అయితే అంటాము. సో ఇందులో వచ్చేసరికి ఎందుకు ఈ పర్టికులర్గా ఎల్జీ బ్రాండ్లోని పర్టికులర్ ఈ ప్రోడక్ట్ ఎందుకు కొనడం అయితే జరిగిందనేసి అయితే మీకు డౌట్ అనేది అయితే వస్తుంది. సో అందుకోసం అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం రండి. సో ఫస్ట్ అయితే మనకి ఎల్జీ బ్రాండ్ అయితే కొనడం అయితే జరిగింది. సో ఎందుకు కొన్నాను అంటే దానికి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యొక్క డిజైన్ అనేది అయితే చూడడం అయితే జరిగింది. ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్స్టీరియర్ డిజైన్ అనేది మనం ఇంట్లో పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు చూసినా లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా చూసినా కూడా కాస్త అట్రాక్టివ్గా ఉండాలనేసి అయితే అనుకుంటాము, ఏ ఐటమ్ అయినా కూడా. సో అందుకోసం అలాంటప్పుడు మనకి ఎక్స్టీరియర్ యొక్క డిజైన్ అనేది అయితే చాలా అట్రాక్టివ్గా ఉండాలి అనేసి 3D లోగోలో అయితే ఈ యొక్క ఎక్స్టీరియర్ డిజైన్ అయితే కనిపించింది. సో అందుకోసం అయితే ఈ ఎల్జీ ఫ్రిడ్జ్ని అయితే కొనడం అయితే జరిగింది. సో మెయిన్ రీజన్ వచ్చేసరికి ఎక్స్టీరియర్ యొక్క డిజైన్ అనేది అయితే బయట చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. సో అందుకోసం అయితే ఈ ఎల్జీ ఫ్రిడ్జ్ని అయితే కొనడం అయితే జరిగింది. సో ఇందులో మనకి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ స్పెసిఫికేషన్స్ అనేవి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇందులో వచ్చేసరికి మనకి లీటర్ కెపాసిటీ అనేది అయితే డిఫరెంట్ స్టేజెస్లో అయితే ఉంటుంది. నేను కొనింది వచ్చేసరికి 190 లీటర్స్. ఇది వచ్చి ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ అయితే సరిపోతుంది. కాకపోతే మేము ఉండేది ముగ్గురే కాబట్టి ఇదే మాకు అంత అవసరం అయితే పడదు. సో యాక్చువల్గా చాలా మనకు స్పేస్ అనేది అయితే ఎక్కువగా అయితే మిగిలిపోతుంది. మేము ఉండేది ఒక 3 మెంబర్సే కాబట్టి. సో ఇప్పుడు లీటర్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 190 లీటర్స్ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ లాగా చూసామనుకో ఏ ప్రోడక్ట్కి అయితే మనకి 4.4 స్టార్స్ అనేటివి అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి ఈ ఫ్రిడ్జెస్లో మనకు 2 టైప్స్ అనేటివి అయితే ఉంటుంది. నార్మల్ ఫ్రిడ్జ్ అనేది అయితే మనకి 15,500కి అయితే వస్తుంది. కింద మనకి బేస్ డ్రాయర్ అనేది అయితే ఇంకోటి ఉంటుంది. అది ఎందుకంటే వెజిటేబుల్స్ వేసుకోవడానికి అయితే బాగుంటుంది. కాకపోతే దానికి 15,500 నార్మల్ది అయితే ఇది వచ్చేసరికి ఇంకొక 1000 రూపాయలు అనేది ఎక్కువ అవుతుంది, 16,500 అవుతుంది. ఇందులో వచ్చేసరికి మనకి ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ వచ్చేసరికి మనకి 4 స్టార్ అనేది అయితే ఉంటుంది. ఒకవేళ మనకి 5 స్టార్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కావాలి అనుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్ కన్నా కూడా మనకి ఒక 2,000 రూపాయలు ఎక్కువ అనేది అయితే పెట్టాలి. ఒకవేళ క్రెడిట్ కార్డు ఇండికేట్ మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి ఒక 800 వరకు మనకి డిస్కౌంట్ అనేది అయితే వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మనం ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేయడానికి అయితే చాలా సోపుగా అయితే వెయిట్ అనేది అయితే చేసాము. అక్కడైతే ఫ్యాన్ తగులుతుంది అనేసి పక్కకి అయితే జరిపాను. సో ఇప్పుడైతే కౌంట్ అనేది స్టార్ట్ చేద్దాం. 1 2 3. ఇప్పుడైతే సస్పెన్షన్గా అయితే ఉంది. ప్రోడక్ట్ అనేది అయితే ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో ఇప్పుడైతే మీరైతే చూడొచ్చు బయట ఎక్స్టీరియర్ యొక్క డిజైన్ ఎలా ఉంది అనేసి. కాసేపు తర్వాత పేపర్ అనేది అయితే తీసేస్తాను. సో అప్పుడైతే చూడొచ్చు ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క ఎక్స్టీరియర్ యొక్క డిజైన్ అనేది ఎలా ఉంది అనేసి అయితే మీరు కింద కామెంట్ అనేది అయితే చేయండి. సో దీని యొక్క కాస్ట్ అనేది అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, కావాలంటే వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్ అనేది అయితే చేయండి. సో ఇందులో వచ్చేసరికి కొంతమంది మీకు డౌట్ అనేది అయితే ఉంటుంది, దీని వారంటీ ఎన్ని సంవత్సరాల వరకు అయితే ఇస్తారు, స్టెబిలైజర్ మనం కొనుక్కోవాలన్నా కంప్రెసర్ యొక్క వారంటీ ఎంత, దాని లోపల గ్లాసెస్ అనేటివి ఏ టైప్ ఉంటాయి అనేసి. సో దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. డిజైన్ వచ్చేసరికి మనకి ఫ్లోరల్ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి స్టెబిలైజర్ అనేది అయితే అవసరం లేదు. ఓల్డ్ కాలంలో అయితే మనకి స్టెబిలైజర్స్ అనేటివి అయితే వాడుతూ ఉన్నాం ప్రతి ఒక్క ఫ్రిడ్జెస్కి అయితే. కాకపోతే ఇప్పుడు వచ్చే వాటికి అనేటివి అయితే మనకి స్టెబిలైజర్స్ అనేటివి అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక 1500 నుంచి ఒక 3000 వరకు మనకి స్టెబిలైజర్ కాస్ట్ అనేది కూడా మనకి సేవ్ అనేది అయితే అవుతుంది. ఇందులో వచ్చేసరికి మనకి స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ అనేది అయితే ఉంటుంది. దాని యొక్క కంప్రెసర్ యొక్క ఒక 10 ఇయర్స్ వరకు ఏమైనా కూడా మనకి మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళే మనకి వారంటీ అనేది అయితే చూసుకుంటారు. అందులో మనకి లోపల గ్లాసెస్ యొక్క మోడల్ వచ్చేసరికి మనకి టఫ్ అండ్ షెల్వ్స్ అనమాట. హైట్ వచ్చేసరికి మనకి 133 ఇంచెస్ అయితే ఉంటుంది. విడ్త్ వచ్చేసరికి మనకి 54 అయితే ఉంటుంది. ఇంకా మనకి డెప్త్ వచ్చేసరికి నెట్ డెప్త్ వచ్చేసరికి మనకి 64 ఇంచెస్ అయితే ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి మనకి 33 kgs అనేసి అయితే అంటున్నారు. నాకైతే ఇంకా ఎక్కువ ఉంటుందేమో అనేసి అయితే అనిపిస్తూ ఉంది. సో వారంటీ విషయానికి కానీ వచ్చామనుకోండి మనకి అన్ని పార్ట్స్ అనేటివి అయితే వాళ్ళకు వారంటీ అనేది అయితే చూస్తారు. ఇప్పుడు ఒకసారి ఫ్రిడ్జ్ యొక్క ఎక్స్టీరియర్ యొక్క డిజైన్ అనేది అయితే చూడండి ఎలా ఉంది అనేసి. సో ఇప్పుడు మనం కమింగ్ టు దిస్ పాయింట్, ఇప్పుడు మన వారంటీ విషయానికి కానీ వచ్చామనుకో అన్ని పార్ట్స్ గురించి అయితే మనకి వారంటీ అనేది అయితే చూసుకుంటారు. ఎక్సెప్ట్ కొన్ని మాత్రం వాళ్ళైతే చూసుకోరు. ఎలాంటివంటే బల్బ్ కానీ ట్యూబ్ కానీ లోపల ఏదైనా ప్లాస్టిక్ పార్ట్స్ ఆర్ గ్లాస్ వేర్స్ ఇలాంటివి ఏదైనా సరే డ్యామేజ్ అయినప్పటికీ వాళ్ళు వారంటీ అనేది అయితే చూడరంట. సో ఎక్సెప్ట్ ఇవి మాత్రం వాళ్ళైతే చూసుకోరు. ఈ 4 పార్ట్స్ మాత్రం ఏమైనా అయితే మనమే చూసుకోవాలి. ఇప్పుడు మనం కంప్రెసర్, స్టెబిలైజర్ అండ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి మనకి స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ 10 ఇయర్స్ వారంటీతో అయితే వస్తూ ఉంది.
మనకి 4 స్టార్ ఎలక్ట్రిసిటీతో అయితే మనకి ఇక్కడైతే ఫ్రిడ్జ్ అనేది అయితే రావడం అయితే జరిగింది. ఒక సంవత్సరానికి 131 యూనిట్స్ పర్ ఇయర్ అనేది అయితే కన్జ్యూమ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. కేవలం 130 యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ అనేది అయితే చేస్తుందంట. మనకి రిఫ్రిజిరేటర్లో మనకి 190 లీటర్స్ అనేది అయితే కెపాసిటీ, కాకపోతే మనకి 180 లీటర్స్ వరకు అయితే మన స్టోరేజ్ అనేది అయితే ఫుల్ అనేది అయితే చేసుకోవచ్చు. కానీ మనం ఏదైనా సరే వాటర్ అనేది మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనకి అట్లీస్ట్ 1 అవర్లోనే మనకి ఐస్ మేకింగ్ అనేది అయితే అయిపోతుంది. ఇందులో వచ్చేసరికి కొంతమందికి డౌట్ అనేది అయితే వస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, కాకపోతే ఇంకోసారి అయితే చెప్తున్నాను. స్టెబిలైజర్ అనేది అయితే మనకి ఇక్కడ అవసరం అనేది అయితే లేదు. ఎందుకంటే వితౌట్ స్టెబిలైజర్ ద ఫ్రిడ్జ్ ఇట్ వర్క్స్. మనకు వచ్చి మనకి కెపాసిటీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది అయితే ఇది మనకి ఫ్లక్చువేషన్ని కంట్రోల్ చేస్తుందంటే 90 వోల్ట్స్ నుంచి 310 వోల్ట్స్ వరకు పవర్ అనేది అయితే ఎక్కువ తక్కువ వచ్చినా కూడా వితౌట్ స్టెబిలైజర్తో అయితే మనకి ఫ్రిడ్జ్ అనేది అయితే వర్క్ అనేది అయితే కావడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ఫ్రిడ్జ్ యొక్క ఎక్స్టీరియర్ డిజైన్ అనేది అయితే ఎలా ఉంది, కంప్రెసర్ క్వాలిటీ, స్టెబిలైజర్ అండ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది అయితే ఎలా ఉందనేసి అయితే మొత్తం అయితే ఒకసారి అయితే మాట్లాడుకున్నాం. సో ఫైనల్గా ఇంకొకటి అయితే మిగిలినది కింద మనకి బేస్ డ్రాయర్ అనేసి అయితే చెప్పుకున్నాం కదా. సో ఆ బేస్ డ్రాయర్లో మనకి స్ట్రిప్స్ డివైడర్స్ అనేటివి అయితే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. కొన్నిటికైతే ప్లెయిన్గా అయితే అలానే ఉండిపోతుంది బేస్ డ్రాయర్లో, కాకపోతే మనకు వచ్చిన దాంట్లో వచ్చేసరికి మనకి డివైడర్స్ కానీ చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇలాగైతే ప్లెయిన్గా అయితే వచ్చేస్తుంది కొన్నిటికి, కాకపోతే ఇందులో వచ్చేసరికి డివైడర్స్ అనేటివి అయితే మనకి 3 ఉన్నాయి. కొన్నిట్లో ప్లెయిన్గా ఉంటుంది, కొన్నిట్లో 2 ఉంటుంది, కాకపోతే 4 అనేది అయితే దేంట్లో ఉండదు. మనకైతే ఈ ఫ్రిడ్జ్లో 3 డివైడర్స్ అనేటివి అయితే రావడం జరిగింది. సో అందుకోసం అయితే స్పెషల్గా మనకి ఎట్లా కావాలనుకుంటే అలాగైతే పర్టికులర్ ప్రోడక్ట్స్ అనేటివి అయితే స్ప్లిట్ అనేది అయితే చేసుకోవచ్చు. సో అందుకోసం అయితే ఈ యొక్క ఫ్రిడ్జ్ డ్రాయర్ అనేది అయితే చాలా బాగా యూజ్ అనేది అయితే అవుతుంది. ఇంకా మనం ఇంటీరియర్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లోపల గ్లాస్ షెల్ఫ్స్ అనేటివి ఎలా ఉన్నాయి అనేసి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చే కొద్దికి మనకి ఫాస్ట్ ఫ్రీజర్ జోన్ అనేసి అయితే ఉంటుంది. దాన్ని అయితే ఇప్పుడు ఒకసారి ఇంతవరకు నేను టేప్ కూడా తీయలేదు, ఇప్పుడైతే టేప్ అనేది అయితే రిమూవ్ చేస్తున్నాను. సో ఇందులో వచ్చేసరికి మనం 8 kgs నుంచి ఒక 10 kgs కెపాసిటీ వరకు మనకి దీంట్లో ఏదైనా సరే పెట్టుకోవచ్చు. లైక్ మీట్ కావచ్చు, లేకపోతే మనకి ఐస్ గడ్డల్ని ఇక్కడ స్టోర్ అనేది అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి దాని కింద వచ్చేసరికి మనకి చాలా కూల్గా అయితే ఉండాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది అయితే ఆన్ చేశాను, ఒకసారి మనం చేయి పెట్టిందే కూడా చాలా ఫాస్ట్గా అయితే ఫ్రీజ్ అనేది అయితే అయిపోతూ ఉంది. సో ఇప్పుడు దాని కింద కానీ మనకి ఫ్రీజర్ కింద ఇప్పుడు మనకి కూల్ అండ్ ఫ్రెష్ జోన్ అనేసి అయితే ఉంది కదా. అందులో వచ్చేసరికి మనకి ఏదైనా సరే ప్యాకెట్స్ లాంటివి అయితే పెట్టుకోవచ్చు. లైక్ జనరల్ స్టోర్ వాళ్ళకి అయితే యూస్ఫుల్ అనేది అయితే అవుతుంది, కాకపోతే మనకి ఇంట్లో అయితే అంత పెద్ద అవసరం అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లేట్స్ అయితే ఉన్నాయి కదా. ఇందులో వచ్చేసరికి మనకి ఏదైనా సరే బకెట్స్లో మనం పిండి లేకపోతే ఏదైనా సరే ఇంట్లో మిగిలిన ఫుడ్ లాంటి ఐటమ్స్ ఏదైనా సరే మనం ఇందులో అయితే పెట్టుకోవచ్చు. ఈ ఐస్ క్యూబ్స్ కూడా మనం ఒకసారి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయవచ్చు, ఎందుకంటే మనకి ఐస్ క్యూబ్స్ కావాలనుకుంటే వాడుకుంటాము. ఈ ఫాస్ట్ అండ్ ఫ్రెష్ జోన్ అని వస్తుంది కదా, దాంట్లో అయితే పెట్టేద్దాము. నెక్స్ట్ ఏదైనా సరే ఫస్ట్ టైం మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఒక ఫ్రూట్ ఏదైనా ఉంటే కూడా పెట్టేద్దాము అందులో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి దాంట్లోకి టేప్స్ అనేటివి అయితే ఫస్ట్ అయితే రిమూవ్ అనేది అయితే చేసేస్తాం. సో వదిలే ఇప్పుడు మనకి వీడియో అనేది అయితే లెంత్ అనేది అయితే ఎక్కువ అయిపోతుంది. ఈ ఫ్రూట్ అనేది అయితే ఒకసారి ఎక్కడో చోట ఒక శాంపుల్కి అట్లా పెట్టేసి టేప్స్ అనేటివి అయితే వీడియో అయిపోయిన తర్వాత ఓపెన్ అనేది అయితే చేస్తాను. సో కింద వచ్చేసరికి మనకి ఏదైనా సరే వెజిటేబుల్స్ లాంటివి అయితే దీంట్లో స్టోర్ అనేది అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఆకులు లైక్ అలాంటివంతా కూడా మనం పెట్టుకోవచ్చు. కొన్నిట్లో ఫ్రిడ్జెస్లో అయితే అన్కంఫర్టబుల్గా అవుతుంది, మనకైతే మంచిగా అయితే ఉంది. సో ఫస్ట్లో అయితే ఇక్కడ మనం ఎగ్స్ అనేటివి అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూపించిన దాంట్లో ఎలాంటివి కావాలనుకుంటే లైక్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ అలాంటివి అయితే పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్స్ లాంటివి అయితే పెట్టుకోవచ్చు రైట్ సైడ్ డోర్లో. నెక్స్ట్ మన కింద కానీ చూసామనుకోండి ఏదైనా సరే చాక్లెట్స్ లేక అలాంటివి ఏదైనా సరే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి కీ కానీ ఇచ్చారు, ఆ కీ యూజ్ చేసుకునేసి మనం డోర్ అనేది అయితే లాక్ అన్లాక్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఫైనల్గా ఫ్రిడ్జ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది. ఇంతవరకు నేను డోర్ లాక్ అనేది అయితే ఎప్పుడు కూడా యూజ్ అనేది అయితే చేయలేదు, ఎందుకంటే మన ఇంట్లో అంత అవసరం అయితే ఏమి ఉండదు కాబట్టి. సో నా యొక్క రివ్యూ అనేది అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అనేది అయితే చేయండి. సో ఫైనల్గా ఫ్రిడ్జ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంకొకటి అయితే మనం మాట్లాడుకోవడం అయితే మర్చిపోయాం. ఇక్కడ వచ్చి మనకి కూలింగ్ సిస్టమ్ గురించి అయితే ఉంది కదా. ఈ కూలింగ్ సిస్టంలో మనకి 1 to 7 అనేది అయితే ఉంటుంది. మనకి 0 to 3 అనేది అయితే లో, అక్కడ నుంచి 3 to 5 అనేది అయితే మీడియం, అక్కడ నుంచి మనకి హై అనేది అయితే ఉంటుంది.
అలాగైతే మనకి సీజన్ బట్టి మనం చేంజ్ అనేది అయితే చేసుకోవచ్చు. మనకి లో నుంచి హై వరకు అనేది అయితే ఒకవేళ మనకి డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఐస్ గడ్డలు లేకపోతే ఫ్రీజ్ కానీ అయిపోతాయి కదా. సో అలాంటప్పుడు మనకి కొంతమంది అయితే దాన్ని తీసుకోవడానికి అయితే ఇబ్బంది అనేది అయితే పడుతూ ఉంటారు. సో అలాంటి ఇబ్బంది అనేది అయితే పడకుండా మనకు అక్కడ బ్లూ కలర్ బటన్ అయితే ఉంది కదా, ఆ బ్లూ కలర్ బటన్ని మనం ఒకసారి కానీ ట్యాప్ చేసి వదిలేసామనుకోండి, లోపల ఫామ్ అయిన ఐస్ క్యూబ్స్ అనేటివి అయితే చాలా తొందరగానే అయితే మెల్ట్ అనేది అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దాని కింద మనకి ఒక బాక్స్ అనేది అయితే ఉంది కదా, ఆ బాక్స్లో వాటర్ అనేది అయితే వచ్చేస్తుంది. ఆ వాటర్ని మనం బయట పోసేసి అయితే ఈజీగా అయితే ఐస్ క్యూబ్స్ని అయితే మెల్ట్ అనేది అయితే చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ని అయితే ఫ్రెష్గా అయితే ఉంచుకోవచ్చు. సో ఇదనమాట ఇంటర్ఫేసు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైన్ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాననేసి అయితే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అనేది అయితే చేయండి. ఇప్పుడు ఒకసారి ఫ్రిడ్జ్ యొక్క ఓవర్ వ్యూ అనేది అయితే చూపిస్తాను.